హాయ్ ఫ్రెండ్స్, మేమైతే దేవుని ఒక కృప వల్ల గూడెం అనే ప్రాంతానికి అయితే బట్టలు పంచడానికి వెళ్తున్నాము. మొత్తానికి ప్యాక్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ దారి చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఎక్కడ స్లిప్ అయి పడిపోతామనేసి భయం వేస్తుంది. చూడండి, గమనించండి ఈ రోడ్డు. మేము ఎక్కడ పడిపోతామా అనే భయం అనేది మాలో ఉంది. ఫ్రెండ్స్, మేము ఏ ఊరికైతే వెళ్దామనుకున్నామో ఆ ఊరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ యొక్క గడ్డ దాటాలంట. ఇది దాటితేనే ఆ ఊరికి చేరగలము. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుంది. ఫ్రెండ్స్, మొత్తానికైతే బండి దాటించేస్తాం. ఇక్కడ చూసినట్లయితే మాకు ఇంకో గడ్డ అయితే ఎదురైంది. ఈ లొకేషన్ని మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంది. నేనైతే అనుకోలేదు ఇలాంటి ప్లేస్ని చూస్తానని, కానీ దేవుని ఒక కృప వల్ల ఇలాంటి ప్లేస్లు చూడడం చాలా అదృష్టంగా నేనైతే భావించుకుంటున్నాను. కనుక ప్రియులారా, మీరు కూడా మాతో పాటు ఇలాంటి గాస్పల్స్ అలాగే ఇలాంటి ఒక సహాయం కార్యక్రమము చేద్దామని మీకు ఆసక్తి ఉంటే మా ఒక నంబర్ని మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా నేనైతే తెలియజేస్తున్నాను మీకు. ఈ రోడ్ని మనం చూసినట్లయితే చాలా ఘోరంగా ఉంది. మరి చూద్దాం మన వాళ్ళు ఈ యొక్క రోడ్లో బైక్ని ఎలాగెక్కిస్తారు అనేది మనము చూద్దాం ఫ్రెండ్స్. మరో చూడండి గాయ్స్, చూసారు కదా బండి ఎంత దాకా మునిగిపోయిందో. సరే జాగ్రత్త, అలా కావద్దు, బ్యాక్ సైడ్ వెళ్ళు. ఇంకా వెళ్ళి బ్యాక్కి వెళ్ళా. గాయ్స్ చూసారా, చాలా దారుణంగా ఉంది. రాజు హెల్ప్ చేయాలి. మొత్తానికి అయితే బండిని ఎక్కించేసాము. ఇంకో బైక్ అయితే ఉంది ఫ్రెండ్స్, అది ఎలాగెక్కుతుందో చూద్దాము. మనోడైతే ఇంకా వచ్చే యోసెఫ్ ఓకే మొత్తానికి అయితే మేము బండిని ఎక్కించేసామండి. చూడండి, వాడైతే ఇంకా చూసుకోండి, ఆడి కాలు వెళ్ళి కడుక్కుని వచ్చాం. ఫ్రెండ్స్, మాకైతే ఇంకో గడ్డ అయితే ఎదురైంది. మొత్తానికి 3 గడ్డలు అయితే మేము దాటి ఆ ఊరికి చేరబోతున్నాము. చూడండి గైస్, మొత్తానికైతే మేము ఊరికైతే వస్తాం ఫ్రెండ్స్. చూడండి గాయ్స్, ఊరు ఎలాగుందో ఒకసారి మనము చూద్దాము. అక్కడ చూసుకుంటే టవర్ చూడండి గాయ్స్. చూసారా దారి ఎలాగుంది గాయ్స్. రాజు బాబా ఇన్వైట్ చేశారు. ఈ కార్యక్రమం అయిపోయినాక కనుక ఏదేమైనా మాకున్న కార్యక్రమాలని మేము పక్కన పెట్టి పట్లిచ్చే ముందు ఆ ఒక ఊరి వారితో ఆ సంఘం వారితో కొన్ని విషయాలైతే వారితో డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మొత్తానికి మేమేమైతే అనుకున్నామో
అది చాలా చక్కగా జరిగింది దేవుని యొక్క కృప వల్ల. ఇలాగే అనేక మందికి సహాయం చేద్దాం అనుకుంటున్నాం. ఎవరికైతే తినడానికి తిండి లేదో, వేసుకోవడానికి వస్త్రం లేదో అలాంటి వారికైతే మేము సహాయం చేద్దాం అనుకుంటున్నాము. మీకు ఎవరికైనా మా గ్రూప్లో జాయినింగ్ అవ్వాలని ఉంటే నంబర్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది, మీరు జాయిన్ అవ్వచ్చు.